ఏపీలో మే 13న ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, లేదంటే కొన్ని వెబ్సైట్లలో కూడా కావచ్చు, రకరకాలుగా ఆ సంస్థ ఇలా చెప్పింది, ఈ సంస్థ ఇలా చెప్పింది, ఎగ్జిట్ పోల్స్లో ఇలా వచ్చినాయి, అలా వచ్చినాయి అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు వింటూ ఉన్నాం. వీటిలో టైమ్స్ నౌ అనేటువంటి ఒక సంస్థ కూటమికి అనుకూలంగా, అంటే టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డాయి కదా. సో ఈ కూటమికి భారీ స్థాయిలో సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని, కూటమే గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నట్లుగా వీరు ఒక ఎగ్జిట్ పోల్ అంచనాని ఇచ్చినట్లుగా కూడా ఒక వార్త అయితే చక్కర్లో కొడుతుంది. అయితే దీనికి సంబంధించే టైమ్స్ నౌ ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. టైమ్స్ నౌ అనేటువంటి సంస్థ నేరుగా సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ చెయ్యదు. ఈటీజీ అనేటువంటి ఒక సంస్థతో కలిసి వారు చేయటం జరుగుతుంది. అయితే ఈ ఈటీజీ అనేటువంటి సంస్థ ఒక క్లారిటీ ఇచ్చింది, మేము ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ను రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ వార్త ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి అప్పట్లో మేము ఇచ్చినటువంటి నివేదికని మార్చి వీళ్ళు ఇక్కడ సర్క్యులేట్ చేస్తున్నారు, లేదా గతంలో ఏదైతే ఎన్నికలకు ముందు సీట్ షేరింగ్ ఈ విధంగా ఉండొచ్చు అని చెప్పి మేము ఏదైతే ఇచ్చామో దాన్నే ఇక్కడ వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంతే తప్ప మేము ఎగ్జిట్ పోల్స్ ఇవ్వలేదు, ఇది ఫేక్ అని చెప్పి తేల్చి చెప్పేయటం జరిగింది. అంటే సింపుల్, జనమైనా సరే ఒక్క నిమిషం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎలక్షన్ కమిషన్ క్లియర్ కట్గా చెప్పింది, ఎగ్జిట్ పోల్స్ అనేవి జూన్ 1వ తేదీ లోపు విడుదల చెయ్యటానికి వీల్లేదు. జూన్ 1వ తేదీన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను విడుదల చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పున్నారు. సో మరి ఇలాంటి టైమ్స్ నౌ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఎగ్జిట్ పోల్స్ని రిలీజ్ చేస్తాయా? ఒక టైమ్స్ నౌ అనే కాదు, చాలా కంపెనీల పేరుతోటి, చాలా పెద్ద పెద్ద దిగ్గజ సంస్థల పేరుతోటి, న్యూస్ మీడియా, నేషనల్ మీడియా పేరుతోటి కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక ఊహాజనితమైనటువంటి అభూత కల్పనలనే చెప్పుకోవచ్చు. ఇవి కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే. ఇప్పటి వరకు ఏ సర్వే సంస్థ కానీ, ఏ మీడియా సంస్థ కానీ, అది ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, ప్రింట్ మీడియా అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, నేషనల్ ఆర్ లోకల్, ఏ మీడియా అయినా సరే ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ని రిలీజ్ చెయ్యలేదు. బయట సర్క్యులేట్ అవుతున్నవన్నీ కూడా ఊహాజనితమైనటువంటివే, కొంతమంది క్రియేట్ చేసి పెడుతున్నటువంటివి. సో దీని వెనుక మరొక కోణం కూడా ఉంది. ఇలా ఆ పార్టీ వస్తుంది, ఈ పార్టీ వస్తుంది అని చెప్పి కొంతమంది బెట్టింగ్ కాసేటువంటి వాళ్ళ కోసం అని చెప్పి కావాలనే ఈ బెట్టింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి ప్రచారం చేయిస్తున్నారు అనేటువంటి వాదన కూడా ఒకటి నడుస్తుంది సోషల్ మీడియాలో. మరి ఓవరాల్గా వీటిని నమ్మే ముందు ప్రజలు ఆలోచించుకోవాలి. ఎగ్జిట్ పోల్స్ అనేవి జూన్ 1 వరకు రావు కాబట్టి ఈలోపు వచ్చినటువంటి ఏ సర్వేని నమ్మవద్దు, అవి నిజం కాదు.